హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రతిలేని నాతి గతిలేని గుర్రం రాణించలేవు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, రీసెంట్గా సమంతక్క నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ని బెంబేలెత్తిస్తుంది. రివ్యూలు పర్ఫెక్ట్గా పడలేదు, హైప్ లేదు, హై టికెట్ ప్రైస్ లేదు, సోలో రిలీజ్ కూడా కాదు. అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమా చూడడం కోసం ఎగబడుతున్నారు. తక్కువ బడ్జెట్, పెట్టిన బడ్జెట్లో 95% వరకు ఓటీటీ శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే వచ్చింది. మిగతా 5% కోసం థియేటికల్గా బరిలోకి దిగింది. జస్ట్ 3 కోట్ల బ్రేక్ ఈవెన్తో బరిలోకి దిగి 25 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అది కూడా జస్ట్ 5 డేస్లో. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ లిస్ట్లో టాప్ రికార్డ్ ఇది. ఫాస్టెస్ట్ 50 కోట్ల క్లబ్లో కూడా చేరింది. హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా కూడా రికార్డ్ పెట్టింది. ఇదంతా జరిగింది 5 రోజుల్లోనే. స్టోరీ ఏం లేదు, రాజనాల కాలం నాటి నుంచి రుద్ది బరికి కొరికి అరగదీసిన స్టోరీ. భాష, సమర్సింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, అతడు, అడవి చుక్క, ఇలా ఎన్నో సినిమాల్లో ఎన్నోసార్లు చూసిన స్టోరీ ఇది. అడవి చుక్క ఫ్లాష్ బ్యాక్ పెట్టి అతడు లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేసి కొట్టారు. అయినా సరే ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. పోటీలో ఒక ప్యాన్ ఇండియా సినిమా ఉంది, ఇంకో 4 సినిమాలు బరిలోకి దిగాయి. అయినా సరే సెన్సేషనల్ ర్యాంపేజ్తో దూసుకుపోతుంది సినిమా. కానీ కొంతమంది ఉన్నారు, కుంభాలు మెక్కి ఒక పావులా కంటెంట్ పెట్టుకొని దానికి 10 పైసలు యాక్టింగ్ చేసి ఆడియన్స్ మొహాన కొట్టిందే కాక మళ్ళీ దానికి నేషనల్ అవార్డు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మెయ్యబోతే ఎద్దుల్లోకి, దున్నబోతే దుడలేకి అన్నట్టు రెమ్యునరేషను, బడ్జెట్, స్కేల్ చూస్తే ప్యాన్ ఇండియా అన్న రేంజ్లో ఉంటుంది. కంటెంట్, క్రేజీ, కలెక్షన్లు చూస్తే గోచిగుడ్డకి ఎక్కువ, తలగుడ్డకి తక్కువ అన్న రేంజ్లో ఉంటాయి. మన గెలాక్సీ స్టార్ నటించిన పోద్దీకి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ ఏమో డైనోసార్ పేడంతా, దానికి వచ్చిన కలెక్షన్లు, దాంట్లో ఉన్న కంటెంట్ కాకిరెట్టంతా. 350 కోట్ల బడ్జెట్, సోలో రిలీజ్, కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే ఫేక్ పోస్టర్లే తప్ప కలెక్షన్లు లేవు. బెలుంగుహలంతా బొక్క పెడితే దానికి కూడా 4 సంతాప సభలు పెట్టి హిట్టు అని బలవంతంగా రుద్దుతున్నారు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. సొంత పిఆర్ టీమ్స్తో డబ్బాలు కొట్టించారు. అయినా సరే బ్రేక్ ఈవెన్కి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఆగింది. సమంత మా ఇంటి బంగారం సినిమాకి నో పిఆర్ టీమ్స్. ఒక్క రివ్యూ కూడా బాగుందని చెప్పనే లేదు. మన ట్రేడ్ పండితులు మాత్రం ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కేలా ఉంది, బ్లాక్ బస్టర్ అని చెప్పారు. అంతే. పాజిటివ్ రివ్యూలు లేకపోయినా పోటీని తట్టుకొని మరీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడి గెలిచింది. డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ని రాబట్టింది. కానీ మన గెలాక్సీ స్టార్ నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకొని సొంత పిఆర్ టీమ్స్తో డబ్బాలు కొట్టించుకున్నాడు. అయినా సరే నో యూస్. సోలో రిలీజ్ అయినా సరే డే 1 కలెక్షన్లు లేవు, పేకు పోస్టర్లే దించాల్సి వచ్చింది. రిలీజ్ అయ్యి యుగాలు గడిచిపోయినా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. లాభాల సంగతి దేవుడెరుగు. సోలోగా రిలీజ్ అయితేనే మన పరిస్థితి ఇలా ఉందంటే ఇక పోటీలో వచ్చి ఉంటే ఆ ఊహే భయంకరంగా ఉంది. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడిగొడలు నవ్వినందుకు ఏడ్చిందంట. ప్రీమియర్స్కి ఆడియన్స్ పెద విరిచారు. ఏముంది దీంట్లోని? డే 1 కలెక్షన్స్ లేవు, బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా చూసి ఒపీనియన్ చెప్పినందుకు ఇప్పటికీ రివ్యూల మీద పడి ఏడుస్తున్నారు. మా ఇంటి బంగారం సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ పెట్టారు. ఓవర్సీస్లో $5 టికెట్ రేటు. 6 రోజులకే 2 మిలియన్లు కొట్టింది. ఎటు చూసినా ప్రాఫిట్సే. కానీ మన గెలాక్సీ స్టారు ఒక్కో టికెట్ 600 ఇక్కడ పెట్టాడు, $35 అక్కడ పెట్టాడు. ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అంతా బొక్కే. ముష్టికి 3 సంచులని ఆ పేకు పోస్టర్స్లో మాత్రం 400-500 కోట్లు వేశారు. ఇంకోటి క్రేజ్. సమంత సినిమాకి డే 1 70% ఆక్యుపెన్సీ కనిపించింది. మొత్తం ఫ్యామిలీస్ ఆడవాళ్ళే. హైప్ లేదు, సరైన ప్రమోషన్లు లేవు. అయినా సరే ఆడియన్స్, అది కూడా న్యూట్రల్ ఆడియన్స్ థియేటర్కి క్యూ కట్టారంటే అది అసలు సిసలైన క్రేజ్ అంటే. మన గెలాక్సీ స్టార్కి ఫ్యాన్స్ లేరంటే ఒప్పుకోరు. డే 1 55% ఆక్యుపెన్సీ కనిపించింది. భారీ హైప్, ప్యాన్ ఇండియా సినిమా, భారీ ప్రమోషన్లు. అయినా సరే జనాలు లేరు. దీన్ని బట్టి ఏమర్థమైంది? రివ్యూయర్ల మీద పడి ఏడిస్తేనో, టికెట్ రేట్లు పెంచి ఆడియన్స్ జోబికి చిల్లు పెడితేనో, పిఆర్ టీమ్స్తో డబ్బాలు కొట్టించుకుంటేనో, గెలాక్సీ స్టార్, ఫ్లూటో స్టార్ అని తగిలించుకుంటేనో సినిమాలు హిట్ అయిపోవు. సొంతంగా క్రేజ్ అన్నా ఉండాలి, కంటెంట్లో దమ్మన్నా ఉండాలి. రతిలేని నాతి గతిలేని గుర్రం రాణించలేవు. స్టార్డమ్ లేకపోయినా, కంటెంట్ లేకపోయినా ఎంత రుద్దినా బరికినా వేస్టే. మనకి స్టార్డమ్ లేదు, సినిమాలో కంటెంట్ లేదు, ఇంకేం చేస్తాం? అందుకే రివ్యూయర్ల మీద పడి ఏడుస్తాం. కానీ సమంత కంటెంట్ లేకపోయినా తన క్రేజ్తో సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే మన గెలాక్సీ స్టార్ కంటే సమంత క్రేజే ఎక్కువ ఉంది.
మొత్తానికి మన ఫ్లూటో స్టార్ పైన ఒక లేడీ హీరోయిన్ విజయం సాధించిందన్నమాట. మరి ఎవరికి క్రేజ్ ఎక్కువ అనుకుంటున్నారు మీరు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.